Welcome back to Technogate. In this today's class, we are going to discuss about the integration values of the type integration values of the type integration values of the type. ఒకవేళ మనకి క్వశ్చన్ ఈ ఫార్మెట్ లో ఉంది అంటే cos ax into cos bx into dx అన్నమాట. ఓకే, ఇన్ ద ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ సైన్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ అనమాట. సైన్ కాస్ కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు మనము సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బిని వాడి ఫైండ్ అవుట్ చేసాం. మరి కాస్ ఏ కాస్ బిఎక్స్ అంటే మీకు కాంపౌండ్ యాంగిల్స్ యొక్క ఫార్ములాస్ తెలిస్తే ఈజీ అవుతుంది. ఫర్ దట్ కాస్ ఏ కాస్ బిఎక్స్ అంటే నాకు ఐడియా వస్తుంది దట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్ మనకి కాస్ ఏ కాస్ బి అనేది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిలో వస్తుంది కాబట్టి ఆ ఫార్ములా రాస్తున్నాను. ఇందాక కూడా అంతే, సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములాని తీసుకున్నాను. ఎందుకు మీకు ఇదే టాపిక్ ఎందుకు గుర్తొస్తుంది అంటే నాకు ఇక్కడే ఫార్ములాస్ ఉన్నాయి కదా, సో దట్స్ వై. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ కాబట్టి మైనస్ సైన్ ఏ సైన్ బి అనమాట. ఓకే, వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే cos of a minus b అంటే it is cos a cos b ప్లస్ sin a sin b అన్నమాట. sin a sin b అవుతుంది. చూడండి ఒకసారి, cos a cos b అడిగారు కదా, cos a cos b ఒకటే ఫార్ములా తీసుకుంటే డెఫినెట్గా మనకి ఇంటిగ్రేషన్ వాల్యూస్ రావనేది తెలుసు. అందుకే టూ ఫార్ములాస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసుకున్నాము అనుకోండి, ఈ రెండు థింగ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. వీ హ్యావ్ లెఫ్ట్ విత్ ఓన్లీ టూ cos a cos b రైట్. అంటే లెట్ us ట్రై టు యాడ్. ఇట్ ఈస్ cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అనమాట. రెండింటిని కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు టూ కాస్ ఏ కాస్ బి అనమాట, రైట్. కానీ ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్లో ఓన్లీ కాస్ ఏ కాస్ బి మాత్రమే ఉంది కాబట్టి టూ నోట్ కూడా అటు పంపించేసుకుందాం. కాస్ ఏ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అనమాట. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అనమాట. ఓకే, ఈ రెండు థింగ్స్ వచ్చేసాయి మనకి. మరి ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే కాస్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ అనుకోండి. ఆ, మనం ఇక్కడ కూడా ఎక్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ అనమాట ఇంటూ డిఎక్స్. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 1/2ని బయటకు తీసేసుకుందాం. దిస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ అండ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ అనమాట. 1/2 ఈస్ కామన్ ఫర్ బోత్ ద థింగ్స్. ఓకే, డిఎక్స్ అనమాట. 1/2ని బయటకు తీసేసుకుందాం. దిస్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, దిస్ ఇస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రైట్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బై ఏ ప్లస్ బి అవుతుంది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి అనమాట. ఓకే, ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద అవుట్కమ్. ఓకే, ఒకవేళ మనకి కాస్ ఏ కాస్ బి అని ఇట్లా ఇచ్చారు అంటే ఇన్ దిస్ వే, కాస్ ఏ అంటే ఇప్పుడు ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు నాకు కాస్ ఏ కాస్ బి ప్లేస్లో కాస్ ఏ సైన్ బి కూడా అడగొచ్చు. అది మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు అంటే ఏ కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాని వాడితే మనకి వస్తుందో చూసుకోవాలి అనమాట. ఓకే, కాస్ ఏ సైన్ బి కెన్ బి కమ్స్ ఇన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. ఈ ఫార్ములాస్ మీకు ఐడియా ఉంటే ఆ ఫార్ములాస్ నుంచి రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా రాసుకున్న తర్వాత కాస్ ఏ కాస్ బి యొక్క ఫార్ములాస్ ఐ థింక్ మీరు ఇప్పుడు ప్రీవియస్ టూ వీడియోస్ నుంచి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అన్ని ఫార్ములాస్ మీకు తెలిసి ఉంటాయి అనుకుంటా. ఇందులో మనకి ఏ కాంబినేషన్స్ 4 కాంబినేషన్స్కి పాసిబిలిటీ ఉంది. ఏ కాంబినేషన్లో అడిగినా కూడా దట్ వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అనమాట. ఇది జనరలైజ్డ్ వర్కింగ్ రూల్. లెట్ us see ఏ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈ ఫార్మెట్లో. దట్ ఈస్ the first example is it is integration of cos 4x into cos 2x into dx అన్నమాట. ఇది కూడా మనకి cos a x cos bx అనే ఫార్మేట్ లో ఉంది కదా. మరి వాట్ ఈస్ ద ఫార్ములా దీనికి, 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ రాస్తాం కదా నాన్న, కాస్ ఏ కాస్ బి అంటే 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అనమాట.
So this is equivalent to cos of a plus b plus x 1/2 is common for రెండింటికి కామన్ వస్తుంది మనకి అండ్ cos of a minus b into x అన్నమాట. Okay, so this is the thing. In the place of a we will be having 4, in the place of b we will be having 2 kada. So 1/2 we can take outside, it is equivalent to 1/2 into a plus b ante 4 plus 2 into x and we will be having cos of 4 minus 2 into x అన్నమాట. అప్పుడు ఏమవుతుంది మనకి 1/2 we can take outside, it is equivalent to cos 6x అవుతుంది. 1/2 is common for both things. 4x minus 2x అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు cos 2x. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 4x ఇంటూ cos 2x అన్నమాట ఇంటూ dx. హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 ఇంటూ cos 6x ప్లస్ cos 2x into dx అవుతుంది. Here it is equivalent to 1/2 we can take outside, integration of cos 6x into dx and integration of cos 2x into dx అన్నమాట. 1/2 we can take outside, cos x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మా sin 6x/6 రైట్. cos 2x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది sin 2x/2 రైట్. సో దిస్ ఇస్ ద థింగ్. ప్లస్ సి ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్స్ ని మెన్షన్ చేద్దాము అండ్ విల్ బి హ్యావింగ్ మల్టిప్లై చేసుకుంటే దిస్ ఈస్ sin 6x/12 అండ్ sin 2x/4 అన్నమాట. Plus C is the outcome. Okay. Plus C is the outcome. If the question is consisting of cos A cos B formula ఉంటే 1/2 into cos of A plus B plus cos of A minus B. ప్రీవియస్ దాంట్లో కూడా చూసాం కదా sin A cos B అంటే 1/2 into sin of A plus B plus sin of A minus B into sin of A minus B అన్నమాట. ఒకవేళ cos A sin B అడిగారు అంటే దానికి అకార్డింగ్గా మనము అది ఎక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిలో ఉంటుందా, సైన్ ఆఫ్ ఏ మైనస్ బిలో ఉంటుందా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిలో ఉంటుందా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బిలో ఉంటుందా చూసుకొని సాల్వ్ చేయాలి. జస్ట్ గో త్రూ ద ప్రొసీజర్ వన్స్, ఒకసారి మొత్తం అంతా క్లియర్గా చూడండి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ యూ కెన్ జస్ట్ లెట్ మీ నో, విల్ డిస్కస్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్. We'll take another topic in the next class. Thank you.